గోరింటాకు గౌరీ ఇంటాకు అంటారు. గౌరీదేవి బాల్యంలో సాటి చెలికత్తెలతో పాటు వనమలో ఆడుకునే సమయంలో రజస్వల అవుతుంది. ఓ రక్తపు చుక్క నేలపై తాకి వెంటనే అక్కడ ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చూడడానికి చెలికత్తెలతో పాటు పర్వతరాజు కూడా సతీ సమేతంగా చూసేందుకు వస్తారు. అంతలో ఆ చెట్టు పెద్దయి నేను సాక్షాత్ పార్వతీదేవిగా జన్మిస్తాను. నా వల్ల లోకానికి చాలా ఉపయోగం అనగానే గౌరీ చిన్నతనం నుండి ఆ చెట్టు ఆకులు తెంపితే చేతులు ఎర్రబారుతాయి. అయ్యో నా బిడ్డ చేతులు కందిపోయినాయే అంటే, లేదమ్మా, ఏ విధంగా బాధ కలగలేదు, పైగా అలంకారంగా ఉంది, నా చేతులకు బాగుంది ఉండని అని చెప్తుంది గౌరీదేవి. అంతేకాకుండా స్త్రీలకు గర్భాశయ దోషాలు కలిగిస్తుంది, అతి ఉష్ణం తగ్గిస్తుంది, స్త్రీలు ఆరోగ్యంగా ఉంటారు, కాళ్ళకి చేతులకి అందాన్ని ఇవ్వడమే కాదు సత్సాంప్రదాయం. వీటన్నిటికీ మించిన ప్రాముఖ్యత ఏంటి అంటే ఆషాఢ మాసంలో ఒక్కసారైనా ప్రతి స్త్రీలు పెట్టుకోవలసింది గోరింటాకు.